దేవా, ఈ రాత్రి కాలంలో నిన్నెవరైతే ప్రేమిస్తూ ఉన్నారో, నువ్వు ఎవరినైతే నడిపిస్తూ ఉన్నావో, వారందరిని బట్టి దేవా అత్యధికంగా నిన్ను స్తుతిస్తూ ప్రార్థన చేస్తుండగా ప్రభా, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సంతోషంగా నీ సన్నిధిలోని ఆరాధన చేయడానికి, నీ నామాన్ని మహింపరచడానికి సిద్ధపరచండి తండ్రి. యెషయా గ్రంథం 41 అధ్యాయము 9, 10 వచనాల రీతిగా భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలువబడినవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును. ఈ గొప్ప మాటలు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా సహాయం దయచండి తండ్రి. వారికి కావాల్సినటువంటి బలాన్ని, ధైర్యాన్ని, గొప్ప సాక్ష్యాన్ని దేవ మీరు అనుగ్రహించి నిత్యము వారి హృదయం సంతోషంతో నెమ్మదితో నింపబడినట్లుగా సహాయం జరిగించమని, నీ కొరకు ఆశ పెట్టుకుని ఉన్నటువంటి వారందరి ఎట్లా కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.